దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. మరొకసారి దేవుని సహాయాన్ని అర్జిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ బైబిల్ తెరుద్దాం. కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసి మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు మరలా మీ సన్నిధానంలో మేము కూర్చుని ఇప్పటి వరకు కీర్తన ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించారు. ఆరాధనల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు మా జీవితాలకు అవసరమైన తండ్రి, మీ మాటల్లోనికి మేము వెళుచుండగా ఇక్కడ కూర్చున్న మా అందరితో, నాతో దేవా, మీరే మా అందరితో మాట్లాడుతూ తండ్రి, మా బ్రతుకుల్లో మీకు నచ్చని ఆలోచనపరమైన ఏవైనా మీకు తండ్రి ఆయాసాన్ని కలిగించే పరిస్థితుల్లో మేము ఉంటే వాటిని సరి చేసుకునే వాక్కులు తండ్రి మాకు వినిపిస్తారని ఆశపడుచున్నాం. సమాజాన్ని చూస్తున్నప్పుడు, మా పరిసర ప్రాంతాలని తండ్రి మేము పరిశీలిస్తున్నప్పుడు, అపవాది ఎలాంటి ఆలోచనలతో తండ్రి ఈరోజు సమాజాన్ని పట్టుకుంటున్నాడో, తుదకు మరణం వరకు ఎలా నడిపిస్తున్నాడో తండ్రి మీ వాక్యపు వెలుగుల్లో నుండి మాతో మాట్లాడుతూ వాటి సంఖ్యలను తెంచుకుంటూ మీ కృపలో అడుగులు వేయడానికి మాకు తోడును అనుగ్రహిస్తారని ఆశపడచ్చు. చెబుతున్నా, నన్ను పూర్తిగా మరుగు చేయండి. మీరేమో అందరితో మాట్లాడతారని అర్జిస్తూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామలో మరొకసారి నా శుభములు. త్వరగా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు బైబిల్లో ఉన్న వాక్యాల కన్నా మన బ్రతుకుల్లో ఉన్న కొన్ని క్రియల కొరకు, కొన్ని ఆలోచనపరమైన అపవాది యొక్క ప్రభావం కొరకు కొన్ని విషయాలను మనం ధ్యానించాలి. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఫోన్లలో ఎక్కువ ఫోన్ ఏంటి అని అంటే, ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎక్కువ మంది తొందరపడుతున్నారు. ఇప్పుడు పెద్దోళ్ళు ఫోన్ చేశారు, యవనస్తులు ఫోన్ చేశారు. జస్ట్ కాకినాడ చర్చ అయిన తర్వాత ఒక అమ్మని నా కారులో ఎక్కించుకుంటే అమ్మ ఏడుస్తూ చెప్పింది, సెమినార్కి నేను రాకపోయి ఉంటే, అప్పుడు చెప్పిన వాక్యాలు మేము వినకపోయి ఉంటే ఈరోజు నేను లేను బాబు అని. జస్ట్ చర్చ అయిన తర్వాత ఎక్కింది. నిజానికి ప్రతి వారం వస్తుంది ఆ తల్లి చర్చికి, బాగా ప్రేమిస్తుంది. అయితే ఆ తల్లి యొక్క పరిస్థితులు ఏంటో పూర్తిగా మాకు తెలియదు, కానీ వాక్యాన్ని విని బలపడ్డాను, లేకపోతే ఎప్పుడో చచ్చిపోవాలి అని ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యము, రీసెంట్గా నాకు వచ్చిన ఫోన్లు, ఈ మధ్య సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలను మనం ధ్యానించాలని నా మనసుకు అనిపించింది. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మీలో ఉంటే ఖచ్చితంగా ఇవి మీకు ధైర్యాన్ని కలుగజేస్తాయని నమ్ముతూ మన వాక్యంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. ఈ ప్రసంగి గ్రంథకర్త ఎవరో కాదు, జ్ఞానవంతుడైన సొలొమోను గారు. ఈయన జ్ఞానానికి మితము లేదు. అధిక జ్ఞానవంతుడు, దేవుని చేత స్వయంగా జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సూర్యుని కింద జరుగుతున్న కొన్ని విషయాల కొరకు ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో జరిగే సంఘటనల కారణాలు చేస్తూ 2వ అధ్యాయం 22వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు, ఇది వ్యర్థమే. ఆయన చెబుతున్న మాటలు, ఆయన డైరెక్ట్గా సూర్యుని క్రింద మనుషుల జీవితాల్లో జరుగుతున్న సంఘటనల కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను. అసలు మనిషి చేసే ప్రయాసపడి పనుల వెనకాల వాడికి ఏం దొరుకుతుంది? ఏం దొరకట్లా.
చివరికి ఇంత ప్రయాసపడి, ఇంత సంపాదించుకుని, ఇంత కష్టపడి, ఇంతగా సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్న మనుషులకి ఏం దొరుకుతుందంటే ఏమీ దొరకట్లేదు. వాడికి దొరికేది ఏదైనా ఉంది అని అంటే శ్రమ, బాధ, కష్టము. ఇంతకు మించి మనిషికి ఏదైనా దొరుకుతుందంటే ఏమీ లేదంటున్నాడు ఆయన. నిజానికి ఈరోజు శ్రమలు ఎక్కువైపోయే ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. బాధలు తట్టుకోలేక, కన్నీళ్ళు దిగమింగుకోలేక, కొన్ని పరిస్థితులు వారి జీవితంలో దోబూచులాడేసరికి ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. ఒక మాట చెప్తాను, పురుషులు ఉన్నారు కాబట్టి. నిజానికి ఏ కార్యం చేసినా ప్రతి విషయంలో ఎక్కువ సంతృప్తి పొందే, లేదా ఇరువురిలో స్త్రీ పురుషుల్లో ప్రతి విషయంలో ఎక్కువ సంతృప్తి ఎవరు పొందుతారు అని అంటే పురుషులే. ఈ మాటలు అర్థమయ్యే వారికి అర్థమవుతాయి. ఎవరు ఎక్కువ సంతృప్తి పొందుతారు ఈ మానవ జీవితంలో అంటే స్త్రీల కన్నా పురుషులు ఎక్కువ సంతృప్తి పొందుతారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో చెప్పనా, స్త్రీల కన్నా పురుషులే త్వరగా చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని. ఇది నేను ఊహించి చెప్పట్లేదు. మన భారతదేశపు, మన ప్రపంచపు ఈ ఆత్మహత్యల చరిత్రలో నుండే నేను మాట్లాడుతున్నా. స్త్రీల కంటే పురుషులే అధికం ఆత్మహత్య చేసుకోవడంలో. నిజానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను, అసలు మనిషి ఎందుకు చనిపోవాలనుకుంటాడు? కొన్ని కారణాలు చెప్తాను వినండి. మనిషి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు అని అంటే వారికి దుఃఖం ఎక్కువ కలుగుతున్నప్పుడు, సాడ్నెస్ లేదా దుఃఖము, బాధ, సఫరింగ్స్ ఎక్కువైపోయినప్పుడు ఒక మనిషికి బ్రతకాలనిపించదు. సామాన్యంగా ఇవి అందరికి వచ్చే ఆలోచనలే. ఈ చచ్చిపోవాలనే ఆలోచన బాధలు కలిగిన వారికి విశ్వాసుల, అవిశ్వాసుల, స్త్రీల, పురుషుల, ధనవంతుల, పేదవార, పెద్దోడా, చిన్నోడా ఏ వ్యత్యాసం లేదు. బాధలు ఎక్కువైపోతే ఏ మనిషి అయినా చచ్చిపోవాలనుకుంటాడు, ఇంక్లూడింగ్ విశ్వాసి కూడా. దేవునిలో బలంగా పెరిగిన వ్యక్తి కూడా తన తట్టుకోలేని పరిస్థితులు తన మీద దాడి చేసినప్పుడు తనకు బ్రతకాలనిపించదు. నిజానికి మనిషికి చచ్చిపోవాలని ఉండదు, కానీ ఆ బాధ యొక్క తీవ్రత, ఒత్తిడిని తట్టుకోలేక, దానికి పరిష్కారం దొరక్క, దానికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో మనిషికి తెలియక, ఇక నా ప్రాణాన్ని ఇక్కడితో ముగించేసుకుంటే నా బాధలు తీరిపోతాయి అని అనుకుంటాడు. ఇది ఒక మూర్ఖమైన ఆలోచన. ఎప్పుడెప్పుడు కలిగితే ఈ ఆలోచనలు? తీరని రోగాలు మన జీవితంలోనికి వచ్చేసాయి అనుకోండి, వ్యాధులు. ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా ఆ రోగం తగ్గట్లా, ఎంతమందిని సంప్రదించినా దానికి వైద్యం దొరకట్లా. అందరూ బాగుంటారు, నా జీవితమే బాగోదు, వ్యాధుల బారిన పడిపోతాను. ఒక పక్క ఇటు లోకాన్ని ఆనందించలేను, మరొక పక్క కుటుంబంలోనూ సంతోషంగా ఉండలేను. ఉన్న నా దేహంలో నేనేమైనా సంతోషంగా ఉండగలుగుతున్నానంటే నాకున్న వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి నేను అనుకుంటాను నాకు బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ రోగాన్ని ఎలా జయించాలో డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసరికి నాకు అనిపిస్తుంటుంది చచ్చిపోతే బాగుందని. మనిషి ఎందుకు చచ్చిపోతాడో చెబుతున్నాను నేను. వ్యాధులు ఒక కారణం. నెక్స్ట్ ఆర్థిక ఇబ్బందులు. అది మన యొక్క కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది కోట్లు అప్పులు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, మరికొంతమంది 10,000 అప్పులు చేసి తీర్చలేక కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఉన్నారా లేదా? ఎందుకు లేరు? సూసైడ్కి ఈ ఆర్థికపరమైన ఇబ్బందులకి సంబంధం ఉందా అంటే వారు కష్టపడే తత్వమో, లేదా వారు ఎంత కష్టపడినా రాబడి తక్కువో, లేదా వారి పంట పొలాల్లో నష్టమో, వారి కష్టం వారి చేతికి అందకపోవడమో, వారి యజమానులు వారి మీద నిరాశ చూపును చూపిస్తూ వీళ్ళు తెచ్చిన ఆ ధనం కన్నా వీళ్ళ వడ్డీలు పెరిగిపోవడం, ఎంత కష్టపడినా ఇక అప్పులు తీరకపోవడం, ఆర్థిక పరంగా నలిగిపోవడం, ఇంట్లో అవసరాలు తీర్చలేకపోవడం. ఒక పక్క మనం చూస్తే మగాళ్ళం, ఒక పక్క మనం చూస్తే ఇంటిలో యజమానులు, ఒక పక్క మన మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది. వారి పరిస్థితులు ఏమాత్రం మనం మార్చలేక, ఎదుటోళ్ళకి చెప్పుకోలేక, ఈ రెండింటి మధ్య అప్పుల బాధలో కూరుకుపోయి నలిగిపోయినప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఈ అప్పులు మనం తీర్చుకోవడం కన్నా చచ్చిపోతేగా కనీసం నాకు తెలియదులే నా కుటుంబం ఎలా బ్రతుకుతుందని ఆర్థిక పరమైన ఇబ్బందులు బట్టి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
వ్యాపారాల్లో నష్టాలు భరించలేక నిన్నగాక మొన్న ఇక్కడ రాజమండ్రి వస్తారట, నా భీమవరం సైడ్ నుండి వచ్చారో లేదో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. తనకున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి, తనకున్న ఆస్తులన్నీ బంగారం ఇల్లు తాకట్టు పెట్టి ఈ రొయ్యలు చెరువులు చేస్తారు కదా, రొయ్యల చెరువులోకి దిగారట. దిగితే నిజానికి రొయ్యల చెరువు పండిందంటే ఇంకా ధనవంతుడే, లక్షాధికారి కోట్లాధికారి అయిపోతాడు. అది కానీ ఎలా తిరగబడ్డదంటే మొత్తం చెప్పట్టుకోవాల్సిందే. రెండు ఆప్షన్లు. చేపల చెరువులోనైనా కొంచెం వెసులుబాటు ఉంటుందేమో కానీ రొయ్యల చెరువులోకి దిగి ఒక్కసారి దెబ్బతిన్నాడు అంటే కోలుకోవడానికి జీవితాలు సరిపోవు. చిన్న చిన్న వ్యాపార కోసం నేను మాట్లాడుతున్నా. అన్న అన్నీ తాకట్టు పెట్టి, నిన్నగాక మొన్న వచ్చింది శుక్రవారం నాడు ఫోన్, ఈరోజు ఆదివారం, అన్నీ తాకట్టు పెట్టి ఈ రొయ్యల చెరువుల వ్యాపారంలో దిగితే తనకు కలిసి రాకపోతే మొత్తం తిరిగిపోయింది. అప్పుల పాలైపోయాడు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ వెంబడిస్తుంటే సొంత ఇల్లును కూడా తాకట్టు పెడితే ఆ సొంత ఇంట్లో అమ్మ లేదు, నాన్న ఒక్కడే ఉంటే ఆ నాన్నను ఉంచడానికి ఎంత కష్టపడుతున్నా కనీసము తను తెచ్చుకున్న ఆ అసలుకి వడ్డీలకు కూడా సరిపోవట్లా. ఏం చేయాలో తెలియక చచ్చిపోదాం అనే పరిస్థితుల్లో మనకు ఫోన్ చేశారు. వస్తానన్నారు, మరి వచ్చారో లేదో కూడా నాకు తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, నష్టాలు భరించలేక, సామాజిక పోరాటాల్లో ఓడిపోయి, చాలా అన్యాయానికి గురైపోయి, ఫెయిల్యూర్స్ చదువుల్లో లేదంటే లవ్లో, ఇవన్నీ సమాజంలో కనబడుతున్నవి. గొడవలు ఎక్కువైపోయి, కుటుంబాల్లో సమస్యలు, భవిష్యత్తు పట్ల అనిశ్చయత, నా భవిష్యత్తు ఏమవుద్దో, ఇటు రోగాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు, గొడవలు, అన్యాయాలు, ఫెయిల్యూర్స్, వాటములు, ఇలాంటి కుటుంబ సమస్యలు, భవిష్యత్తు మీద ఒక క్లారిటీ లేకపోవడం, ఇంక్లూడింగ్ పరిచర్యలో కూడా గలిబిలి జరుగుతున్నప్పుడు కొంతమంది దైవజనులు వారి మనసుల్లో నుండి వచ్చే మాటలు ఏంటో తెలుసా? త్వరగా చచ్చిపోతే బాగుండని. నేను విన్నదే మాట్లాడుతున్నా. వారికి బ్రతకాలనిపించదంటే బ్రతకాలనే ఉంటుంది, కానీ ఆ బాధలకి ఫుల్ స్టాప్ ఏంటో వారి దగ్గర ఆన్సర్ లేదు. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకకపోయేసరికి వారు వెంటనే అనుకుంటుంటారు, ఈ జీవితాన్ని త్వరగా వదిలి వెళ్ళిపోతే బాగుండని ఊరేసుకోవడం, పెట్రోల్ పోసి తగలెట్టుకోవడం, మేళ్ళ నుంచి దూకేయడం, ట్రైన్ల కింద తలలు పెట్టేయడం, బస్సుకి ఎదురెళ్ళిపోవడం, నీటిలో దూకేయడం, ఇవన్నీ మనకు తెలుసు. పలు రకాలుగా మనుషులు చచ్చిపోతారు. ఇలా చచ్చిపోయేవారు పోని పేదోళ్ళు, సామాన్యులు అనుకుంటే పెద్ద విషయంగా తీసుకోకపోదాం. కానీ మీరు గమనించారో లేదో, రాజకీయ నాయకులు ఉరిపోసుకుని చనిపోయిన జాబితాలు ఉన్నాయి తెలుసా? ఎమ్మెల్యేలు సైతం సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన చరిత్ర ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. పేరు ప్రఖ్యాతలు గడించిన సినీ ఇండస్ట్రీలో హీరోలు చచ్చిపోయారు సూసైడ్ చేసుకుని, ఫేమస్ సింగర్స్ చచ్చిపోయారు, డాన్సర్స్ చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. కారణం సంతృప్తి దొరకలేదు వారికి. మనం పేదోడే చనిపోయాడు అనుకుంటున్నాం, కాదు, హృదయంలో ఆనందం లేని ధనవంతులు కూడా చచ్చిపోయారు. మీరు గూగుల్ని అడగండి, కొన్ని వందల మంది మీకు రిఫరెన్స్ చూపిస్తుంది. అన్ని మతాల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, మనందరికీ తెలిసిన వ్యక్తి స్వామి వివేకానంద సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటే నమ్మగలరా? ఎంతమంది లేదు, భీష్మాచార్యుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చాలామంది, అంతెందుకు అయ్యే పత్రాలు దొరికిన వీర బ్రహ్మేంద్ర స్వామి, ఆయన కూడా సజీవంగానే చనిపోయాడు చరిత్ర ప్రకారంగా, అదే వారు చెప్పే గ్రంథాల ప్రకారంగా. ఇంకా బరువైన మాటలు చెప్పిన, బైబిల్లో దావీదు గారు చనిపోవాలనుకున్నారు తెలుసా? ఇటు డైలీ బైబిల్ చదువుతున్న దావీదు గారు కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్నారా? అనుకున్నారు. పౌరుషానికి, రోషానికి మారుపేరు ఎవరు? ఏలియా చనిపోవాలనుకున్నాడు తెలుసా? యోబు నేను పుట్టకపోతే బాగుండు అనుకున్నాడు. అంటే బాధ కలిగితే మనిషికి బ్రతకాలనిపిస్తుంది. అంటే బాధ కలిగితే బ్రతకాలనిపించుకోవడం కాదు, బాధకి పరిష్కారం దొరకలేనప్పుడు మనిషికి చచ్చిపోవాలనుకుంటాడు. ఇది అందరికీ సామాన్యంగా కలిగేదే. అయితే కొంతమంది మాత్రమే ఈ సూసైడ్ తలంపుల నుండి బయటపడతారు. అందులో దావీదు ఉన్నాడు, అందులో యోబు గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు. అది వేరే సంగతి, ఇప్పుడైనా మాట్లాడదాం తర్వాత. అందరికీ తలంపులు వస్తే, కానీ ఎవరు బయటకు వస్తారు? మనకు తెలియాలి అంటే, ఒకవేళ ఇలాంటి థాట్స్ మీకుంటే, మీకున్న అందరికీ పరిస్థితులన్నీ ఎవరి జీవితంలోనూ శ్రమ లేకుండా ఉండదు. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఒకసారి యోబు గ్రంథం చూడండి, 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం.
మొదటి వచనం నుంచి. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై, మరలా స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. ఆయన చెబుతున్నాడు డైరెక్ట్గా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనందును. ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే అసలు స్త్రీ గర్భాన ఉద్భవించిన ప్రతి నరుడు ఎందుకు పుడుతున్నాడు అని అడిగితే ఆయన అంటున్నాడు, బాధపడ్డానకట, శ్రమపడ్డానకట, ఏడవడానికట, కృంగిపోవడానికట, బాధను అనుభవించడానికే మనిషి పుడుతున్నాడట. అంటే ఇప్పుడు స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి నరుడి జీవితంలో బాధ ఉంటుందా? ఉంటుంది. బాధ లేని వాడు ఉండడు. కాకపోతే ఒకరికి ఎక్కువగా అనిపించవచ్చు, ఒకరికి తక్కువగా అనిపించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో నీ బాధ నీకే ఎక్కువ అనిపించవచ్చు, కానీ నీకన్నా ఎక్కువ కుమిలిపోయేవాడు నీ ఎదురుగా ఉంటాడు. వాడి కోసం నీకు తెలియదు అంతే. నీదే పెద్ద సమస్య అనుకుంటావు, నీ సమస్య ఇంకా లోకంలో ఎవ్వడికి లేదనుకుంటావు, నువ్వు మాత్రమే బాధపడుతున్నావు, జనమంతా బాగున్నారు అనుకుంటావు. కానీ యోబు గారు అన్నారు, నువ్వు మాత్రమే కాదు, ప్రతి నరుడి యొక్క హృదయంలో తీరని బాధ అంటూ ఒకటి ఉంటుంది. అందరూ ఏడుస్తారనంటే ఇంక్లూడింగ్ నువ్వు అనిల్ అంబానీని తీసుకొచ్చినా అతని మనసులో శాంతి నెమ్మది కరువైపోతాయి తెలుసా? ఎందుకనంటే స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి నరుడు, ఇది ఒక ఆజ్ఞాపూర్వకంగా తీసుకున్నా, ఇది ఒక నియమంగా తీసుకున్నా, స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి నరుడు బాధపడాల్సిందే, శ్రమ పడాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే. నీకు ఎన్ని ఆస్తులు ఉండొచ్చు, నువ్వెంత పెద్ద ఉద్యోగం చేయొచ్చు, నువ్వెంత మోతుబరువు కావచ్చు, నువ్వు పేదోడివే కావచ్చు, అందరూ వారి వారి పరిధిలో అందరూ ఖచ్చితంగా బాధను అనుభవించాలి, శ్రమ పడాలి. అయితే ఈ శ్రమలన్నీ బాధలన్నీ మన మీదకి వచ్చేసినప్పుడు మన మీద మనకి జాలి కలుగుద్ది. స్వీయ జాలి అంటారు దాన్ని. ఆత్మహత్య అంటే స్వీయ మరణం కదా, ఇచ్ఛామరణం, ఇష్టపూర్వకంగా చచ్చిపోడు. అలాగని ట్రై చేశారంక చచ్చిపోతే పర్వాలేదు, బతుకుంటే మీ మీద కేసు అవుద్ది తెలుసా? IPC 309 ప్రకారం ఆత్మహత్య చేసుకుని పొరపాటును బ్రతికితే నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. నిజమే ఇది. కాబట్టి పోలీసులను అడగండి, లాయర్ని అడగండి. ఈ స్వీయమే మన మీద మనకు జాలి కలుగుద్ది. ఈ టైంలో మనం కరెక్ట్గా స్పందించకపోతే మన జీవితాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బాధలందరికీ ఉంటాయి, కష్టాలందరికీ ఉంటాయి. ప్రపంచంలో నువ్వు మాత్రమే ఏడుస్తున్నావు అని అనుకోవద్దు, నువ్వు మాత్రమే బాధకు గురవి అనుకోవద్దు, నీకు మాత్రమే ఎవరికి లేని తీరని బాధ నిన్నే చుట్టుముట్టిందని మాత్రం ఏమాత్రం అనుకోవద్దు. నీకన్నా బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఈ టైంలో మనం ఎలా స్పందించాలి అని అంటే, మన మీద మనకు జాలి కలుగుతున్నప్పుడు మనకు వెంటనే ఎదుటోళ్ళని చూసి వాళ్ళని వెంటనే తప్పుడుగా అపార్థం చేసుకుంటాం. నన్ను ఎవ్వడు పట్టించుకుంటలేదురా, నేను చెబుతున్నప్పుడు కూడా ఎవ్వడు వినట్లేదు, నా బాధ నేను చెప్పుకుంటుంటే కనీసం నాకు ఓదార్పునివ్వడానికి కూడా నాకు చెవిని పడేస్తలేదు నా ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటావు. నిజానికి పేతురు గారు అంటారు, ఎవరి శ్రమల వరకు ఉన్నాయంటాడు ఆయన. 1 పేతురు పత్రిక 5:9 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎవడి బాధలు వాడుకుంటే అంటే, ఎవడి బాధలు వాడుకుంటే, నీకు అప్పుల బాధలు అనుకో, ఆడికి అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. లేదా నీకు ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అనుకో, వాడికి జీవితమే ఫెయిల్ అయిపోయింది. అక్కడ నువ్వు 10th ఫెయిల్ అయ్యో, అక్కడ వాడు పైకి వెళ్ళి ఏదో కొడదాం అనుకున్నాడు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. నీ బాధ కన్నా వాడి బాధ ఎక్కువ. నువ్వు లవ్లోనే ఫెయిల్ అయ్యో, వాడు కుటుంబంలో ఫెయిల్ అయిపోయాడు, కుటుంబాన్ని ఏడవలేకపోతున్నాడు. నీకు నీ బాధే ఎక్కువగా అనిపిస్తున్నప్పుడు నీ మీద నీకు స్వీయ జాలి కలుగుద్ది. కొన్నిసార్లు మీరు గమనించండి, మీ శ్రమల కంటే ఎదుటోళ్ళ శ్రమలే ఎక్కువ, కానీ వాడి శ్రమలు మీకు కనబడు ఆ టైంలో. ఒకగారు అదే చెప్తుంటారు, సామెతల గ్రంథంలో కూడా 14 ఇలా ఉంటుంది, ఏ మనిషి ఎవడి బాధను పూర్తిగా ఎప్పుడు అర్థం చేసుకోలేడు. నా బాధ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు పూర్తిగా. వినడానికి చెవివ్వచ్చు, నేను ఉన్నాను రా అని భరోసా ఇవ్వచ్చు, నా వెనకాల వీపు తట్టి నిలబడతాను అనవచ్చు, కానీ నేను ఎంత ఫీల్ అవుతున్నానో అంతే డీప్గా నా బాధను మీరు ఫీల్ అవ్వలేరు, మీ బాధ నేను ఫీల్ అవ్వలేను. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రజల నుండి ఎక్కువ ఆలోచించుకో నీకు శ్రమలు ఎక్కువైనప్పుడు. ప్రజలు ఏదో చేస్తారు, నీ స్నేహితులు ఏదో చేస్తారు, నీ కుటుంబకులు ఏదో నిన్ను కాపాడేస్తారని ప్రజల నుండి ఎక్కువ ఆశించుకు. ఎవడ బాధలాడుకున్నాయి, ఎవడి జీవితంలో కలుగు చేసుకోడు.
మనం చేయాల్సింది మనకు బాధలు వచ్చేసాయి కదని అలా మూలకు పోయి కుమిలిపోయి కొండెక్కేసి మేళ్ళెక్కేసి మూల కూర్చుని చీకట్లో కూర్చుని లైట్ కూడా వేసుకోకుండా తినడం మానేసి చెంత పడిపోతున్నావు అనుకో, గుర్తుంచుకో, జస్ట్ రీజనబుల్గా లాజిక్గా ఆలోచించు. నువ్వు తెగ బాధపడిపోయినంత మాత్రాన నీకున్న అప్పులు తీరిపోతాయా? నువ్వు ఎక్కెక్కి ఏడుస్తున్నావు, కన్నీటితో పరుపులు తేలగొట్టేస్తున్నావు, నీకున్న అనారోగ్యం పోతుందా? జస్ట్ రీజనబుల్గా ఆలోచించు. నిన్ను ఏడొద్దు అనట్లేదు, నిన్ను బాధపడొద్దు అనట్లేదు, నువ్వు చింతించొద్దు అనట్లేదు. కానీ ఆ చింత తీవ్రత నిరీక్షణ లేని ఇతర జనుల వల్ల నువ్వు కృంగిపోయి కృషించిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని గగ్గోలు పెడుతూ గుండెలు బాధేసుకుని ఏడ్చినంత మాత్రాన నీ ఆస్తులు ఏమైనా కలిసి వస్తున్నాయా? నీకు ఏమీ రావు. నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినా మీ లవరు మరలా తిరిగి వస్తుంది అనుకున్నావా? రాదు. ఇప్పుడు నీకున్న అప్పులు తీరిపోతాయి అంటే ఏమీ తీరో. నీకున్న నష్టాలు ఏమన్నా మరలా భర్తీ అవుతాయి అంటే ఏం లాభాలు ఏం రావు, ఏమీ రావు. కానీ ఒకటి గుర్తుంచుకో, చింత అనేది రేపటి యొక్క శ్రమను తగ్గించదు, కానీ ఈరోజు నీలో ఉన్న బలాన్ని మాత్రం దిగమింగుకునేలా చేసేసి రోజు రోజుకి క్షీణించిపోయేలా చేస్తుంది. అర్థం కాలదా? నీకున్న చింత రేపున్న శ్రమను, ఈ రోజున్న శ్రమను ఏమాత్రం తగ్గించదు. కానీ అదే చింత ఏం చేస్తుంది తెలుసా? ఈ రోజున్న బలాన్ని తినేస్తుంది. అది ఇంకా కృంగిపోయేలా చేస్తుంది. అసలే రోగంతో ఉన్నాం, ఇంకా ఏడుస్తావు, ఆ రోగం ఎక్కువైపోద్ది తప్ప తగ్గుద్దా? ఎంతవరకు బాధపడాలో అంతవరకే బాధపడు, ఎంతవరకు ఏడవాలో అంతవరకే ఏడు. లేదు నేను రొమ్ములు బాధేసుకుంటానంటే మరో కొత్త రోగం నీ దగ్గరకు వస్తుంది. ఇది నేనన్నమాట కాదు, ఒక చరిత్రకారుడు అన్నమాట. చింత అనేది రేపటి దినము యొక్క శ్రమను తగ్గించదు, కానీ నేటి దినము యొక్క బలమును మాత్రం దొంగిలిస్తుందట. ఇంకా కృంగిపోతావు. అందుకే మనకి శ్రమలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఎవ్వరు పట్టించుకొని పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మనల్ని చుట్టుముట్టేసినప్పుడు, మనం దుఃఖంలో కృంగిపోతూ ఉన్నప్పుడు, దాని పరిష్కారం మనకు తెలియనప్పుడు మనం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ టైంలో నీకు అనిపిస్తుంటుంది దూరంగా ఎక్కడికైనా పారిపోతే బాగుంది అనిపిస్తుంటుంది. ఈ మనుషులందరినీ వదిలేసి, ఇంక్లూడింగ్ కుటుంబాన్ని కూడా వదిలేసి ఎవ్వరికి కనబడినంత దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. అక్కడ కూడా వెళ్ళిపోయిన తర్వాత నీకు మనశ్శాంతి లేకపోతే అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి టైంలో దూరంగా వెళ్ళిపోవాలన్న మనసు నీకు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే బాధలు ఎక్కువైపోతాయో మన జీవితంలో, ఆ టైంలో మెల్లిమెల్లిగా వ్యసనాలకు దగ్గరైపోతాం. అర్థం చేసుకోండి. నేను విశ్వాసుల కొరకు మాట్లాడుతున్న ఇక్కడ నుండి, మనకి బాధలు ఎక్కువైపోయినప్పుడు, దుఃఖం మీద దుఃఖం కలుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఆ టైంలో మనం రిలీఫ్ కోరుకుంటాం. ఎక్కడైనా కొంచెం సంతోషం దొరుకుద్దేమో, ఎక్కడైనా కొంచెం ఆనందం మనకు దొరుకుద్దేమో, ఎక్కడైనా వెసులుబాటు మనకేమన్నా ఉంటుందేమో అని కొన్ని తప్పుడు మార్గాలను మనం పరిచయం చేసుకోవడం మొదలు పెడతాం. విలాసవంతమైన లైఫ్ కోసం చూస్తాం. ఆ టైంలో ఇంకేం చేస్తాం తెలుసా? అప్పటి వరకు మనకు తాగుడు అలవాటు ఉండదు, కానీ మెల్లిమెల్లిగా మద్యానికి బానిసలు అయిపోతాం. ఎందుకు? ఉపశమనం కోసం, బాధల్లో నుండి బయటకు రావడానికి. బాధలు ఎక్కువైపోయినప్పుడు చూడండి, అసలు వాడికి అలవాటు ఉండదు, కానీ ఇంట్లో గొడవ అయితే వెళ్ళిపోయి ఏం చేస్తాడు? బార్లో తాగేస్తుంటాడు. ఎందుకు? వాడికి ఉపశమనం కావాలి. ఆ టైంలో వారి విశ్వాసులే, కానీ వారికి ఇంట్లో వాదర్పు లేదు, బయటకు పోతే స్నేహితులు చేరుకోవట్లేదు. ఇలాంటి టైంలో నా మనసుకి ఏదైనా ఉపశమనం కలిగించేది ఏదైనా ఉంది అని అనుకుంటూ మద్యానికి బానిసలు అవుతారు, డ్రగ్స్ని అలవాటు చేసుకుంటారు, గంజాయిని అలవాటు చేసుకుంటారు. లేని అలవాట్లన్నీ వారి జీవితంలోనికి వచ్చేస్తాయి. ఆ టైంలో మనం జాగ్రత్తగా లేకపోతే వ్యసన పరులు అయిపోతాం. విశ్వాసులే. మనకు బాధలు కలుగుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది, ఈ బాధ నుండి నాకు విముక్తి దొరకట్లేదు, పరిష్కారం లేదు. ఈ టైంలో నాకు ఉపశమనం కావాలి. ఎక్కడ దొరుకుద్దా అని వ్యసనాలకు బానిస అయిపోతావు. జాగ్రత్త. ఇందాక చెప్పాను కదా, ఇలా వ్యసనాలకు బానిస అయిపోయి అందులో కూడా సంతృప్తి దొరకక చివరికి సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువగా అడుగులేస్తుంది ఎవరో తెలుసా? పురుషులు. ఎవరు చనిపోతున్నారు ఎక్కువ? పురుషులే. సంతృప్తి పొందేది వారే, సుఖంగా ఉండేది వారే. అంటే స్త్రీలు చనిపోరని కాదు, వారు కూడా చనిపోతున్నారు, కానీ వీరికంటే ఎక్కువ పురుషులు ఎక్కువ చనిపోతున్నారట. ఆత్మహత్యల గణాంకాల లెక్కల్లో నుండి చెప్తున్నాను, జనాభా లెక్కలు కాదు ఇవి.
చనిపోతున్నారు. ఎవరు ఎక్కువ చనిపోతున్నారు? ఏ వయసులో ఎక్కువ చనిపోతారు తెలుసా? 16 to 45 ఏజ్ మధ్యలో ఉన్నవారు ఎక్కువగా చనిపోతున్నారట. 16 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాల లోపున్న ఈ టీనేజ్ దాటుతున్న ఈ పిల్లలు, యవ్వనస్తులైన ఈ పిల్లలు, నడి వయసులోనికి వచ్చిన ఈ పెద్దలు, వీళ్ళందరూ ఎక్కువ చచ్చిపోవడానికి ప్రేరేపితులు అవుతున్నారట. ఆ తర్వాత 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ముసలోళ్ళు, అంటే ముసలి ప్రాయానికి రెడీ అయిపోయిన వాళ్ళు. ఆ తర్వాత 60 years ప్లస్, ఆ తర్వాత 14 years బిలో. 7 సంవత్సరాల కుర్రోడు ఊరేసుకుని చచ్చిపోయాడు, చూసారా? కార్తీక దీపమేనా? అప్పుడప్పుడు చూడండి, కార్తీక దీపం కాదు, చుట్టూ ఏం జరిగిందో చూడాలి. 7వ తరగతి చదువు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, నడు వయసులో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, పెద్దోళ్ళు చనిపోతున్నారు. ఎందుకు నిన్న కాక మొన్న మా ఊరిలో 70 సంవత్సరాలు పైబడిన ఒక ముసలాయన, పేరు చెప్పనులేండి, వెళ్తుంది కదా, పెద్ద వాటర్ ఫ్లోయింగ్ ఏం లేదు, దాంట్లో దూకే చనిపోయాడు. అనారోగ్య పరిస్థితులపై కారణం. అంతకుముందు ఇంచుమించుగా ఒక 32-33 సంవత్సరాలు ఉంటే అన్న అవుతాడు మాకు, ఊరేసుకుని చనిపోయాడు కేవలం అమ్మాయి కోసం. ఎన్ని వినట్ల మీ ప్రాంతాల్లో కూడా ఉంటాయి. 14 ఏళ్ళ అమ్మాయి, మా చుట్టాలే, 14 ఏళ్ళ అమ్మాయి, ఏ బాధ వచ్చిందో తెలియదు, 9వ తరగతి పాస్ అయ్యి 10లోకి వెళ్ళింది, ఎందుకు చనిపోయిందో తెలియదు, ఊరేసుకుని చనిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సూసైడ్స్ ఉన్నాయి. ట్రైన్ కింద తలబెట్టేశాడు, మాయ అవుతాడు నాకు. వీళ్ళందరూ మా బంధువులే, బయట వాళ్ళు చెప్తే బాగోదు కదా. ఈజీగా చచ్చిపోతారంటే చచ్చిపోతున్నారు మనిషి. ఎందుకునంటే పెద్ద బాధలేమీ కాదు, చచ్చిపోయేంత బాధలేమీ కాదు, చిన్ని చిన్ని బాధలకి పరిష్కారం దొరకలేదనుకుని జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలో ఆలోచన పరిజ్ఞానం లేక, నాకు ఎక్కడ ఉపశమనం దొరుకుతుందో సరి అయిన మార్గాన్ని ఎన్నుకోలేక మనుషులు చచ్చిపోతారంటే చచ్చిపోయారు. బైబిల్లో కూడా కొన్ని 10 మంది ఎగ్జాంపుల్ ఉన్నారు మనకి. సౌలు గారు మీకు తెలుసు, ఏం చేసుకున్నాడు ఆయన? స్వీయ మరణం, ఇచ్చా మరణం, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. శత్రువుల చేతిలో చచ్చిపోకూడదని తన కత్తి తానే దింపుకుని చచ్చిపోయాడు. అహీతోపెలు మీకు తెలుసు, తన సలహా రాజు పాటించలేదని పోయి ఊరేసుకుని చచ్చిపోయాడు. జిమ్రీ రాజు మీకు తెలుసు, తన నగరుతో పాటు తనను కూడా నిప్పండించుకుని చచ్చిపోయాడు, ఆత్మహత్య, సూసైడ్ చేసుకుని. ఇటు రాజు చనిపోయి, సౌలు మొట్టమొదటి రాజు చనిపోయి, జిమ్రీ ఇశ్రాయేలీల రాజు చచ్చిపోయి, అహీతోపెలు మంచి సలహాదారుడు చచ్చిపోయి, ఇటు ఏలియా గారు చచ్చిపోదాం అనుకుని, యోబు గారు చచ్చిపోదాం అనుకుని, దావీదు గారు చచ్చిపోదాం అనుకుని, యోధా కూడా చచ్చిపోయి, సంసోను కూడా చచ్చిపోయి. అంటే మనిషి ఇంత ఈజీగా చచ్చిపోతాడా? చిన్నోళ్ళు కాదు నేను చెప్పిన పేర్లు. సంసోను బలాఢ్యుడు. చరిత్ర వేరే ఏదైనా తన మరణము స్వీయ మరణం లెక్కల్లో కూడా వస్తుంది బైబిల్లో. తనతో పాటు 1000 మందిని చంపొచ్చు గాక, కానీ తనను తాను చంపుకున్నాడు ఆ రోజు. ఎంతమంది ఉన్నారు చెప్పండి బైబిల్లో? నిజానికి ఈ ఆలోచనలు ఎందుకు అవుతాయి చెప్పండి? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. చచ్చిపోవాలి, నాకు బ్రతకడానికి నాకు ఏమాత్రం ఆస్కారం లేదు, నా సమస్యకి పరిష్కారం దొరకట్లేదు, ఈ అందరికీ సామాన్యంగా వచ్చే ఆలోచనలే. కానీ చచ్చిపోవడానికి ముందు వెళ్ళిపోయి ఎందుకు మనిషి చచ్చిపోతున్నాడు అని అంటే మెయిన్ మూల కారణం ఏంటో తెలుసా? దయ్యంగాడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. దయ్యంగాడు ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు. ఏమని? నువ్వు బతకొద్దు, చచ్చిపో. ఎలా ప్రేరేపిస్తాడు? ఒకరోజు ఒక మూఢురాలు, ఆ తల్లిని అనడానికి మనం సరిపోం కానీ
బైబిల్ చెప్పింది కాబట్టి చెబుతున్నా. యోబు గారికి ఏ సలహా ఇచ్చింది చెప్పండి? చచ్చిపో, బ్రతికేం సాధిస్తావు, దేవుడు దేవుడు అని తిరిగో. ఈరోజు నీ పరిస్థితి చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో, నీ ఆస్తులను చూసుకో, ఒకసారి నీ దేహాన్ని చూసుకో. నువ్వేం సాధించావంటే దేవుడు దేవుడు అని తిరిగి ఇదిగో ఇలా మిగిలిపోయావు, చివరికి పోయి చచ్చిపోని చెప్పింది. నిజానికి ఆ తల్లి బాధ వేరే, ఆవిడ మంచిదే, ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఆ 3 రాళ్ళు ఇచ్చిన సలహా ఏంటి చెప్పండి? చచ్చిపో. నిజానికి సలహా ఇచ్చేది ఎవరు చెప్పండి? సాతానుగాడు, దయ్యంగాడు. నిజంగానే దయ్యంగాడు ప్రేరేపిస్తాడా అని అడిగితే, నీ బాధల్లో నువ్వు కృంగిపోతున్నప్పుడు, నీ పరిస్థితులను బట్టి నువ్వు సతమతం అయిపోతున్నప్పుడు, కష్టాల్లో నువ్వు కూరుకుపోయినప్పుడు, పరిష్కారం నీ కళ్ళ ముందు లేదని నీకు అనిపించినప్పుడు, అపవాదిగాడు నీ చెవిలో ఊదే మాటలేంటో తెలుసా? చచ్చిపో. నీకు పరిష్కారం దొరకదు, నీకు అప్పులు ఎక్కువైపోయాయి, నువ్వెంత కష్టపడినా 10,000 వస్తాయి, ఆ 20,000 వస్తాయి. నీ అప్పులు చూస్తే వడ్డీలే 30,000 ఉన్నాయి, నువ్వు కట్టలేవు. కాబట్టి ఏం చేస్తావు? చచ్చిపో. ఇంకా చెప్తాడు, మీ ఆయన నిన్ను వేధిస్తున్నాడు కదా, వరకట్న వేధింపులు. ఆల్రెడీ కట్నం ఇచ్చావు, సరిపోలేదు అన్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, బొబ్బలు పెడుతున్నాడు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. నువ్వు కట్నం అని వేధిస్తున్నారు. మీ తల్లిదండ్రులు చూస్తే పంట పొలాల్లో పని చేసుకునే బిడ్డలు, డైలీ వారి పని చేసుకునేవారు, వారు ఎక్కడి నుంచి తెస్తారు? లక్షలు తెమ్మని నీ మొగుడు నేను బాధ పెడుతున్నాడు కదా, ఈ బాధ అంతా నీకెందుకు? చచ్చిపో. ఇంకా చెబుతాడు, యవనస్తులు ఉన్నారు కాబట్టి, అవాంఛితమైన గర్భాలు ధరించి చచ్చిపోయిన స్టూడెంట్స్ ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? కొన్ని వందల మంది, వేల మంది మన కంటి ముందు కనబడుతుంటారు. కొన్ని న్యూస్లు కాలేజీల్లో జరుగుతున్నప్పుడు బయటకు రానివ్వరు డబ్బులు ఇచ్చి. ఈ మధ్య యూనివర్సిటీ అయింది, ఆ యూనివర్సిటీలో ఎంతమంది చచ్చిపోతారో తెలుసా? అక్కడ పని చేస్తున్న పోద్దని నేను అడగని చెప్తాడు. బయటకు రానివ్వరు అవి. గర్భాలు ధరించడం, అవాంఛితమైన గర్భాలు వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు చనిపోవాలనిపిస్తుంది తెలుసా? మన బాధను మనం భరిస్తున్నప్పుడు ఎదుటోడు ఏమనుకుంటాడో అనే బాధ ఎక్కువైపోద్ది మనకి. ఎందుకు వచ్చిన బాధ ఇది? ఆడేమనుకుంటాడు, ఈ వేడేమనుకుంటాడని ఈ అపవాదిగాడు మనకు ఊతుంటాడు. గర్భం వచ్చింది, మీ ఇంట్లో తెలిసిపోద్ది, నీ పరువు పోద్ది, మీ నాన్న పరువు పోద్ది, కాబట్టి ఏం చేస్తావు? ఊరేసుకుని చచ్చిపో. నిజంగానే ప్రేరేపిస్తాడు. ఇవి ఎటకారంగా తీసుకోవద్దు. మన ప్రతి బాధలో నువ్వు ఏ హాస్పిటల్కి తిరిగినా, నువ్వు ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా నీ రోగానికి వైద్యం లేదు. నువ్వు బ్రతికి వేస్ట్. నీ కొడుకు పట్టించుకోడు, నీ కోళ్ళ నిన్ను కొడుతుంది, నీ గర్భాన్ని పుట్టిన వారే నిన్ను కాదంటారు, చివరికి నిన్ను కట్టుకున్న భార్య కూడా నీకు గంజి నీళ్ళు వేయదు, నీ మనవలు కూడా నీ మాట వినరు. ఇంకా బ్రతికి ఏం చేస్తావు? పోయి దూకేసి చచ్చిపో. చెబుతాడు వీడు. బైబిల్లో చెప్పాడంటే ఒక అబ్బాయికి ఇలానే ప్రేరేపించాడు, తరచుగా నీళ్ళలోనికి అగ్నిలోనికి దోచేయడానికి ప్రేరేపించాడు. లూకా సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం నుంచి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం నుంచి. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలిపోయాను. 17వ అధ్యాయం 15వ వచనం నుంచినా, ప్రభువా నా కుమారుని కనుకరింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలయనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. ఇదే సందర్భం మన మార్కు సువార్త 9వ అధ్యాయంలో కనబడుద్ది. అక్కడ ఉన్న మాటలు కూడా ఏముంటుంది తెలుసా? అపవాదిగాడు ప్రతిరోజు ఎప్పుడు వస్తే అప్పుడు మూర్ఛ రోగం వచ్చేలా చేసి, చాంద్ర రోగం వచ్చేలా చేసి, ఫిట్స్ వచ్చిన వాళ్ళ చేసేసి, పక్షవాతం వచ్చిన రోగులా చేసేసి, నీళ్ళు కనబడితే నీటిలోకి దోసేస్తున్నాడట, మంటలు కనబడితే మంటలోకి దోసేసిలా ప్రేరేపింపబడుతున్నాడట. పలుమార్లు ఆ కన్న కొడుకుని కళ్ళ ముందు పెట్టుకుని తండ్రి చూస్తున్నప్పుడు తండ్రి ముందే చచ్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ ప్రయత్నాలు ఎలా వస్తున్నాయి తన జీవితంలో అంటే వాడికి దయ్యం పట్టింది. మనిషిని ఏ విధంగానైనా అపవాది నాశనం చేస్తుందంటే, ఏ విధంగానైనా మనిషిని అపవాది నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యం. ఆల్రెడీ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మనిషిని నాశనం చేయడానికి వాడు ఎన్ని పన్నాగలు పడతాడని అంటే, వాడికున్న గోల్ ఒకటే, వాడికున్న లక్ష్యం ఒకటే, వాడికున్న గురి ఒకటే, మనిషిని నాశనం చేయడం. అది ఎలా నాశనం చేస్తాడు మీకు అర్థం కావాలంటే, ఈ పోల్ ఉంది, ఈ పోల్ని నేను ఇలా డైరెక్ట్గా కొట్టచ్చు, అలా పక్క నుంచి కూడా కొట్టచ్చు, అలా వెనక్కి వెళ్ళి కొట్టచ్చు, పోనీ నేనే వెనక్కి తిరిగి కొట్టచ్చు. అర్థమవుతుందో లేదో? ఇక్కడున్న మైక్తో కొట్టచ్చు, నా మొబైల్తో కొట్టచ్చు, నేను ఒక రాయి తీసుకుని కొట్టచ్చు. నా గురేంటి? పోల్ని కొట్టడం. అపవాదిగడి గురి మనిషిని నాశనం చేయడం. వాడితో పాటు వాడు బోట్ ఎక్కించుకోవడం,
నరకానికి తోడుకుపోవడం. ఆ గురి లేదా వాడి గురి మనసును నాశనం చేయడం అంటే ఎలా అయినా నాశనం చేస్తాడు. ఆ నాశనాల్లో ప్రధానంగా వాడు వేసే అతిపెద్ద లాస్ట్ గాలం ఏంటి అని అంటే సూసైడ్, ఆత్మహత్య. వాడు చివరిగా మనిషిని ఎలా నాశనం చేయడం, చంపేయాలనుకుంటాడు వాడు, కానీ చంపడానికి అధికారం లేక చచ్చిపో అని ప్రేరేపిస్తాడు వాడు. ఆ రోజు ఆ కుర్రోని అలానే ప్రేరేపించాడు. ఆ రోజు నేను అనుకుంటాను యోధా చనిపోవడానికి కారణం యోధాను కూడా వాడు ప్రేరేపించాడు, సౌలుని కూడా ప్రేరేపించాడు. వాళ్ళ చేతిలో చచ్చిపోవడం ఏంటి, నువ్వే చచ్చిపో అని ప్రేరేపిస్తాడు వాడు. నువ్వేం చేసావో తెలుసా యోధా, నిరపరాధుని యొక్క రక్తాన్ని నువ్వు అమ్మేశావు. నువ్వు సాక్షాత్తు దేవుని యొక్క రక్తాన్ని అమ్మేశావు. నువ్వు బతకడానికి వీల్లేదు, చచ్చిపో అని ప్రేరేపిస్తాడు వాడు. మనకు కూడా ఇదే ప్రేరేపణ. నువ్వు చేసిన పాపం అందరికీ తెలిసిపోద్ది, తెలియక ముందే నిప్పు అంటించుకుని చచ్చిపో. నీ పాపం బయటికి తెలియకముందే, నీ భర్తకి, నీ భార్యకి, నీ కుటుంబీకులకి తెలియకముందే నువ్వు చచ్చిపో, త్వరగా చచ్చిపోని వాడు మెల్లిగా చెబుతుంటాడు. నీ బాధలు తీరో, నీకు సమస్యకు పరిష్కారాలు లేవు, నువ్వెప్పుడు ఇలానే ఉంటావు ఒంటరిగా. అందరు నిన్ను అవహేళన చేస్తారు, నిన్ను షేమ్ చేస్తుంటారు, నిన్ను అపహాస్యం చేస్తుంటారు. నువ్వెంత కష్టపడినా నీ జీవితంలో ఏమాత్రం ఎదుగుదల ఉండదు, నువ్వు అప్పులు తీర్చలేవు, చచ్చిపో. ఇంకో విషయం చెప్పనా, నీ భర్త నీకు తెలియకుండా చాలా చేస్తున్నాడు. నీకు అర్థమైంది కదా, ఇప్పుడు తెలిసింది కదా, నిన్ను కాదని ఎవరితోనో తిరుగుతున్నాడు. ఎంత తెలుసు కూడా నువ్వెంత ప్రేమించవు కదా నీ భర్తని, నిన్ను మోసం చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? ఇంత మోసం చేసిన భర్తతో నువ్వు కాపురం చేయడం మంచిదేనా? కాదు. నీకు విడుదల కావాలి అని అంటే పెట్రోల్ పోసుకుని, లేదంటే గ్యాస్ ఇప్పేసుకుని వెలిగించేసుకుని చచ్చిపో. లేదంటే చాకు ఉంటుంది కదా, కోసేసుకో. ఇలా చేసే వాళ్ళందరికీ సలహాదారుడు ఎవరు చెప్పండి? అబద్ధాలకు తండ్రి అయిన వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్న, వాళ్ళ అబ్బాలకు సలహాలు ఇస్తుంటాడు, చచ్చిపో అని. లవ్లో ఫెయిల్ అయిపోయావు కదా, చాలా ఏళ్ళ తరబడి ప్రేమించో, ఎన్నో గిఫ్ట్లు ఇచ్చో, నీ పర్స్ అంతా ఖాళీ చేసింది కదా, బండ్ల మీద ఎక్కించుకుని తిరుగో, అక్కడికి తిరుగో, ఇక్కడ తిరుగో. ఇంత చేసిన తర్వాత ఈరోజు నిన్నే మోసం చేసి ఎవరినో పెళ్లి చేసుకుంది కదా, బ్రతకడం ఎందుకు, నువ్వు చచ్చిపో. ఆ ట్రైన్ కింద తలపెట్టే. మా తమ్ముడే చనిపోయాడు అలా. అంటే బంధువులు మా ఊర్లోనే, రెండు వేరైపోయాయి. అంత ధైర్యం ఎలా వచ్చింది? వ్యసనాలకు బానిస అయిపోయాడు. చాలా చక్కగా ఉండేవాడు, చర్చికొచ్చేవాడు, మీటింగ్స్ తిరిగేవాడు. ఏమైందో తెలియదు, మోహంలో పడ్డాడు, మోసానికి గురయ్యాడు, తల పోయింది, కుటుంబం ఏమైపోయింది ఆలోచించరు వీళ్ళు. చనిపోతాడు మనుషులు. యోధాను ప్రేరేపించిన ఆ దయ్యంగాడే మనలో కూడా ప్రేరేపిస్తాడు, ప్రతి విషయంలో ప్రేరేపిస్తాడు. మీ ఇంట్లో మీ నాన్న అడుగుతున్నావు ఎప్పటి నుండో వస్తువులు కొనమని, బైక్ కొనమని, కొనట్లేదు. కారు కొనమంటున్నావు, కొనట్లేదు. మొబైల్ కొనమంటున్నావు, అవసరం లేదన్నట్టు పట్టించుకోవట్లేదు. అందరిని చూడు, మంచి మంచి మొబైల్స్ పట్టుకున్నారు, పైగా యాపిల్ ఫోన్ అట, కొత్తగా వచ్చింది సిరీస్ 17 Pro, మామూలుది కాదు. నీకు కనీసం శాంసంగ్ కూడా లేదు, మీ నాన్న నీకు ఏం కొనివ్వట్లేదు. అందరూ నమ్మో పెద్ద పెద్ద బైక్లు వేసుకుని తిరుగుతున్నారు, 350cc అట, నీకు కనీసం 120 కూడా లేదు. 150 పల్సర్ కూడా కొనివ్వనంటున్నాడు మీ నాన్న. ఏం చేస్తావు? అంతే. ఇవన్నీ అపవాదుగడు పుట్టించేవి మన మధ్య జరుగుతున్నవే మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. బ్రేకప్ అయిపోయింది కదా, నువ్వు బ్రేక్ ఇచ్చేయక లైఫ్కి, చచ్చిపో. బ్రతుకుండేం సాధించలేవు. కానీ బైబిల్ అంటది, చచ్చిన సింహము కంటే బ్రతుకున్న కుక్క మేలన్నది. చచ్చిపోయి ఏం సాధించలేవు. మోటివేషన్ చేయడానికి నేను నిలబడి మాట్లాడలేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి మనం ఎలా బయటికి రావాలన్నది ఎప్పటి నుండి మనం ఆలోచించాలి. అందరికీ బాధలు ఉంటాయి, స్కూల్లో గొడవలు వస్తే చచ్చిపోతాం. పరువు కోసం కూడా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? పరువు కోసం, జస్ట్ పరువు కోసం, మత్తు కోసం కూడా ఆత్మహత్యలు చేసుకున్న చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? భార్య భర్తల మధ్య గొడవలు, మొబైల్ ఫోన్స్ కోసం 10th క్లాస్ ఫెయిల్ అయిపోయారని. విచిత్రమైన ఒక విషయం చెప్పనా,
22 సంవత్సరాల అమ్మాయి ఫోన్ చేసింది ఒక వారం రోజుల క్రితం. చచ్చిపోతానంటే నాకు భయం వేసింది. ఎందుకు చచ్చిపోతావమ్మా అని అడిగితే పెళ్ళి అవ్వట్లేదట. అదే అంటున్నా, మన బాధలు మనకే సీరియస్, ఎదుటోడు బాధలు మనకు సీరియస్ కాదు కదా. ఆ అమ్మాయికి అది చాలా పెద్ద బాధ. జస్ట్ మీరు ఆలోచించండి, 22 ఏళ్ళ అమ్మాయి పెళ్ళి అవ్వలేదని చచ్చిపోతుందా? చాలా సిల్లీగా అనిపించట్లేదు? ఇప్పుడు 40 సంవత్సరాలు దాటేసింది అనుకోండి, ఏదో అనుకోవచ్చు, అవునా? 22 సంవత్సరాలు, ఇంకా చాలా వయసు ఉంది కదా. అంటే వారికి ఆ బాధలు అంతే. సంబంధాలు వస్తున్నాయట, వెళ్ళిపోతున్నారట, ఇల్లు వచ్చి చెప్తామంటున్నారట, ఇక చేయట్లేదట. ఇలా ఎంతమంది లేరు, ఎంతమంది ప్రేమలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, సంబంధాల దగ్గరకు వచ్చి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబ సమస్యలు, అక్రమ సంబంధాలు, ఎన్ని లేవు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మూల కారణం, ఈ పరిస్థితుల్లో మనం నలిగిపోతున్నప్పుడు చక్కగా సాపేసుకుని కూర్చుంటాడు మన దగ్గరే. మనం మూలకి వెళ్ళిపోతాం కదా, లైట్ ఆరిపేసుకుని, వాడు కూడా వచ్చేస్తాడు. మనం వెళ్ళిపోయాం అనుకుంటాం కానీ వాడి పక్కన కూర్చున్నామని మనకు తెలియట్లా. ఎక్కడికో వెళ్ళిపోతే ఉపశమనం దొరుకుదని సముద్రం దగ్గరకు పోతున్నావేమో. ఆడు అక్కడే ఉన్నాడు, అక్కడ 6 రాళ్ళ మీద కూర్చున్నాడు ఆ ఉప్పాడ బీచ్లో. నువ్వు అక్కడికి వెళ్ళి గోదావరి గట్టు మీద అటు ఇటు తిరుగు బ్రిడ్జ్ మీద నుంచి చూద్దామని అనుకుంటావు, అంతే, బాధకు ఉపశమనం దొరుకుద్దని. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా ఎక్కుతున్నప్పుడు అలా ఇంకొంచెం పైకి ఎక్కని చెప్తాడు వాడు. ఎక్కిన తర్వాత ఆడెవడవుతున్నాడు, రాకముందే నువ్వు దూకే అని చెప్తే దోసేస్తుంది. నిజంగానే ప్రేరేపిస్తాడు వాడు, చాలా ప్రేరేపిస్తాడు. వాడి మోటివేషన్కి నిజానికి పదం వాడకూడదు, ఎంత వశీకరణ చేస్తాడు అని అంటే, హిప్నాటిజం చేస్తాడంటే, నిన్ను మొత్తం వాడు కంట్రోల్లోకి తీసుకొని నీ మైండ్ వాష్ చేస్తాడు వాడు. చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటావు, చివరికి చంపేస్తాడు వాడు. వచ్చేమన్నా సాధిస్తామంటే ఏం లేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ కుటుంబం బాధపడాలి, రొమ్ములు బాదుకుంటూ. నువ్వుంటే ఎంతో కొంత ఆ కుటుంబం నవ్వుతూ బ్రతుకుద్ది, మీ దగ్గర డబ్బులు లేకపోయినా. నువ్వుంటే నువ్వే కష్టం పడకపోయినా పర్లేదు, కాళ్ళు చేతులు పోయినా ఇంట్లో పెట్టి పెంచుకునే తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా. అలాంటి తల్లిదండ్రులు బాధ పెట్టి వెళ్ళిపోవడం తప్ప ఈ యవ్వనస్తులు ఎరగదీసేది ఏమీ లేదు. ఆ ఒక్క క్షణం మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తే, తల్లిదండ్రుల కొరకు, కుటుంబం కొరకు, పిల్లలు ఉంటే పిల్లల కొరకు, భార్య ఉంటే భార్య కొరకు, భర్త ఉంటే భర్త కొరకు, ఒక్క క్షణం అలా ఆలోచించి నేను ఎందుకు చనిపోవాలి అని ఆలోచిస్తే, సమస్య ఉండడం ఎంత వాస్తవమో సమస్యకి పరిష్కారం ఉండడం కూడా అంతే వాస్తవం. కాకపోతే ఆ టైంలో మనకు ఆ ద్వారాలు మూసివేసినట్టుగా అనిపిస్తే, ఈ టైంలో నేను ఇలాంటి తలంపుల నుండి నేను ఎలా బయటికి రావాలి? చచ్చిపోనే తలంపులు మనకు కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో వస్తాయి. అలాంటి తలంపులు వచ్చినప్పుడు నేను ఎలా బయటికి రావాలి అని అంటే, రెండే మూడు సూత్రాలు చెప్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది, సూసైడ్ తలంపుల నుండి ఎలా బయటపడాలంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సింది, ఫస్ట్ ఎవరి నుండైనా ఒక మంచి సహాయం మనం కోరాలి. అంటే ఒక మంచి స్నేహితుడి దగ్గరకు నువ్వు వెళ్ళాలి. సూసైడ్ చేసుకోవాలనే తలంపు ఇలా రాగానే ఇల్లు దూకేమో, చాలా రోజుల నుండి నలిగిపోయి కృంగిపోయి కృషించిపోయి మార్గాలు ఏమీ దొరక్క అప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకుంటాడు మనిషి, చచ్చిపోవాలనుకున్నవాడు. ఇలా రాగానే మా అమ్మ బైక్ కొన్నానదని ఇల్లు దూకాడు, చూస్తాడు, వెయిట్ చేస్తాడు, చూసి కొన్నాళ్ళకి ఎప్పటికీ తన ఆశ తీరకపోయేసరికి చచ్చిపోదాం ఉంటాడు. ఇలాంటి టైంలో ఆ తలంపుల నుండి బయటకు రావాలంటే ఫస్ట్ ఎవరినైనా ఆత్మీయ సహవాసుకుల్ని, ఆత్మీయ స్నేహితులు మనం కలవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది అదే. నీకు బాధలు ఎక్కువైపోతే, నీ కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతే, నీ కుటుంబంలో మోసపూరితమైన కార్యాలు జరుగుతుంటే, ఆర్థికంగా నువ్వు నలిగిపోతున్నా, ఎవరో గొట్టంగా కలవడం కాదు. ఈ మాట అంటున్నాను, బాధపడద్దు. ఎవరైతే భక్తిగా ఉంటారో వారి దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ వారు నిన్ను బలపరిచే మాట వారి దగ్గర ఉంటుంది. అందుకే బైబిల్ అన్నది ఆలోచనకర్తలను కలిగి ఉండుట మేలు అన్నది. అది ఎక్కువ మంది ఉంటే ఇంకా మంచిదట. ఎక్కువ మంది అవసరం లేదు. నీ బాధని బాధగా అర్థం చేసుకుని ఒక స్నేహితుడు ఉంటాడు నీకు, వాడిని సంప్రదించు. మంచి ఆలోచనకర్తను వెతుకు. ఇంతకీ అప్పటికీ నీ సూసైడ్ తలంపులు లేకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించు. ఏంటి, క్రైస్తవులు కూడా మానసిక వైద్యులను సంప్రదించవచ్చు అంటే 100% సంప్రదించాలి. బైబిలు మెడిసిన్కి వ్యతిరేకం కాదు, ఇది అర్థమైతే ధన్యత. బైబిలు సైన్స్కి వ్యతిరేకం కాదు, మెడిసిన్కి వ్యతిరేకం కాదు, వైద్యానికి వ్యతిరేకం కాదు.
నువ్వు ఆత్మీయులు కలుస్తున్నప్పుడే నీ మానసిక వైద్యుల్ని నువ్వు సంప్రదిస్తే నువ్వే కాదు ఈ కుటుంబం కూడా బాగుంటుంది. ఒక సీక్రెట్ చెప్పనా, ఒకవేళ మీ కుటుంబ చరిత్రలో అటు ఆడవాళ్ళ నుండి కానీ, అదే భార్య తరపున కానీ భర్త తరపున కానీ ఎవరైనా సూసైడ్ హిస్టరీ ఒకటి ఉంటుంది ప్రతి కుటుంబాల్లో. మీరు చెక్ చేయండి, మామయ్యలు, బాబాయిలు, తాతలు, తండ్రులు, లేదా వారికి సంబంధించిన పిన్నులు, అత్తలు ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నా, సూసైడ్ చేసుకుని ప్రయత్నించి బ్రతికిన వాళ్ళు ఉన్నా, అలాంటి కుటుంబంలో మీ పిల్లలు ఎదిగితే గనక ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోకపోతే రేపు పొద్దున్న వాడికి బాధలు కలుగుతున్నప్పుడు వాడికి మోడర్న్గా లేదా వాడు మాదిరిగా తీసుకునేది ఎవరినో తెలుసా? ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళని. నిజమిది, ఇది నేను చెప్తుంది కాదు. సైకాటిస్ట్, కొంతమంది సైకాలజిస్ట్ని అడగండి మీరు, మానసిక వైద్యులు సంప్రదించండి ఒకసారి. ఇదిగో నా కుటుంబ హిస్టరీ ఇది. వాళ్ళ మామయ్య ఒకప్పుడు ఎలా ప్రయత్నించాడు, వాళ్ళ అత్త ప్రయత్నించి చచ్చిపోయింది, వాళ్ళ మామయ్య బతికాడు, వాళ్ళ బాబాయ్ చనిపోయాడు. ఇలాంటి చరిత్ర మీ కుటుంబంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీ తాతల వరకు ఎవరికైనా ఈ చరిత్ర ఉంటే జాగ్రత్త. మీ కొడుకులు కానీ మీ బంధువర్గంలో కానీ ఎవరైనా పిల్లలు అప్పుడప్పుడు వారు ఉన్న పరిస్థితులు కోల్పోయి మెల్లిగా నిరాశపడుతూ ఒంటరిగా ఉండడం, తినడం మానేయడం, మనుషుల మధ్య కూర్చోకపోవడం, అలా తిరుగుతూ సంచరిస్తున్నారనుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే గమనించాలి, వారిని దగ్గరికి తీసుకుని వారి సమస్యను వినడానికి మీరు ప్రయత్నించాలి, లేకపోతే కోల్పోతావు. నేను చూసిందే డైరెక్ట్గా మీకు చెబుతున్నా, మా కుటుంబాల్లో జరిగినవే చెబుతున్నా. ఎంతమంది వాళ్ళ పెదనాన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు, వాళ్ళమ్మ సూసైడ్ చేసుకుని బతికింది, వాళ్ళ బాబాయ్ క్షమించండి వాళ్ళ మామయ్య 2 సార్లు ప్రయత్నించాడు, బ్రతికాడు దేవుని దయ వల్ల, వాళ్ళ చిన్నాన్న చనిపోయాడు, వాళ్ళకు దూరపు బంధు ఇలా సూసైడ్ చేసుకునే హిస్టరీ ఉంటే 14 ఏళ్ళ అమ్మాయి అన్నాను కదా, చూడరని అనుకుంటున్నాను, చూస్తే నన్ను అడుగుతారు ఏదైనా పర్వాలేదు. 14 ఏళ్ళ అమ్మాయి అంత ధైర్యంగా ఎందుకు చచ్చిపోయిందో తెలుసా? వాళ్ళ హిస్టరీ అది, వాళ్ళ చరిత్ర. చచ్చిపోతారంటే ఆ ప్రభావం ఖచ్చితంగా మన బిడ్డల మీద పడుద్ది, చాలా ఈజీగా చచ్చిపోతారు. ఇలాంటి టైంలో మంచి ఆలోచనకర్తల్లా వారిని దగ్గరికి తీసుకుని వారితో మనం సంభాషిస్తే వారి బాధలు మనతో పంచుకునేంత ఓపెన్ లైఫ్ తల్లిదండ్రుల పిల్లలకి ఇవ్వాలి. అది ఎలాంటి బాధ అయినా సరే, ఇంక్లూడింగ్ లవ్ ఫెయిల్యూర్ విషయాలు కూడా తల్లిదండ్రులతో పంచుకునేంత స్వేచ్ఛ తండ్రులు తల్లులు ఇవ్వాలి. నేను అందరి కొరకు మాట్లాడుతున్నా. తెలుసో తెలియకో చేసేసారు, వారు అలానే మీ దగ్గర స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి వరకు ఉంటే వారు ఎవ్వరికీ చెప్పుకోలేరు, వారిలో వారే కృంగిపోతుంటారు. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చెప్పుకునే స్వేచ్ఛ ఇస్తే నువ్వు చేస్తావో చేయవో ఏం చేస్తావో తర్వాత సంగతి, చెప్పుకునే స్వేచ్ఛ పిల్లలకు మనం ఎప్పుడు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మన బాధలు వారిని ఓదార్స్తే మన మాటలు. వైద్యుల్ని సంప్రదించాలి. ఒకవేళ చరిత్రలో మన కుటుంబంలో ఎలాంటి ఆత్మహత్యల చరిత్ర ఉంటే మనం వెంటనే జాగ్రత్త పడాలి. ఒక మంచి సహవాసికి మన బాధలన్నీ చెప్పుకుంటూ ప్రార్థన అవసరతను కొడాలి. ఎప్పుడైతే నీకు సహవాసంలో ఉంటావో, ఒంటరిగా కూర్చోడు మానేస్తావో, ఈ తలంపుల నుండి కొంచెం బయటకు వస్తావు. మీకు ఇచ్చే సలహా, ఒకవేళ మీ స్నేహితుల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ ఇలాంటి వ్యక్తులు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. మహా అయితే ఒక రోజు కూలి పని పోయినా పర్వాలేదు, ఆ రోజు వాడితో గడపడానికి ప్రయత్నించండి. ఎందుకనంటే మనిషి ఒక్కసారి చనిపోయాడా మరలా మనం చూడలేమన్నీ. అప్పుడు బాధపడడం కన్నా పోతే పోయిన ఒక 1000 రూపాయలు 2000 3000 పక్కన పెట్టు, ఆ రోజుకి ఏం చేసి అయినా సరే వాడిని మోటివేట్ చేయి, వాక్యంతో బలపరచు, వాడితో మాట్లాడు, సంభాషించు, వాడితో కూర్చో, వాడితో తిరుగు, వదలేకు. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా పోతున్నావా తీసుకెళ్ళిపోవన్నీ. అలా నేను తీసుకెళ్ళా. 2 సార్లు ప్రయత్నించినా అన్న అవుతాడు, ప్రయత్నించిన అన్న 3వసారి ప్రయత్నించడానికి ఉన్నప్పుడు నాకు ఎందుకు అనిపించిందో తెలియదు. కుటుంబంలో బాధలు జరుగుతున్నాయి, భార్యను బట్టి బాధపడుతున్నాను. నా చెవిన పడ్డది వారం రోజుల ముందే. తాగే సర్టిఫికేట్ తిరుగుతాం, నాకు భయం వేసింది తను చూసినప్పుడు. చిన్నప్పుడు చాలా దగ్గరగా ఉండేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం, కలిసి చర్చిలో పడుకునేవాళ్ళం. అన్న చూసేసరికి ఎందుకో ఈ మధ్యన మాట్లాడలేదు, కానీ మాట్లాడిన తర్వాత ఆ రోజు అన్న మీటింగ్ వస్తావంటే ఏడుస్తున్నాడు. ఏమైందంటే బాధ అంతా చెబుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది మీటింగ్ తీసిపోదామంటే వచ్చాడు. అంత వచ్చిన కానీ ఇప్పుడు బాగున్నాడు. ఇప్పుడు అంటే ఏదో చేసేస్తామని మన ఆస్తులు ఇవ్వనవసరం లేదు వారికి, మన మాట సహాయం చాలు వారిని బలపరుస్తుంది.
మనం ప్రార్థన చేసి ఏం బాధపడకన్నా, లైఫ్ ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. నిజమే, ఈ రోజున్న బాధ రేపు ఉంటుందా చెప్పండి? ఈ రోజున్నంత ఆ ఏడుపు, ఒక మనిషి మన ఇంట్లో చనిపోయాడు అనుకోండి, ఆ మొదటి రోజు చాలా తీవ్రంగా ఏడుస్తాం. మూడో రోజుకి బాధ తగ్గుద్ది, తీవ్రత తగ్గుద్ది. వారం రోజులు గడిస్తే, రోజు అయిపోతే, మన ప్రియులే, మన బిడ్డలే లేదా మన భర్తే, ఆ రోజు అయిపోయిన తర్వాత, ఒక నెల అయిన తర్వాత మొదటి రోజు ఉన్నంత బాధ ఉంటుందా? ఉండదు. ఏదైనంతే, సమస్య ఎప్పుడు ఉంటాయి, సమస్యలు ఎప్పుడు ఉంటాయి, జీవితాంతం ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ ఈ సమస్యల్లో, ఈ బాధల్లో ఇది నాకు జీవితాంతం ఉంటుందని ఎప్పుడు నువ్వు కృంగిపోవద్దు. రోజు రోజుకి ఆ సమస్య నీకు చాలా చిన్నదైపోద్ది. ఈ రోజు నీకు అదే పెద్ద సమస్య, కానీ రేపు పొద్దున్న అది ఉండదు. మెల్లిమెల్లిగా దూరం అవుతాయి. ఇలాంటి వారిని మీరు గమనిస్తే వరకు చేదోడు వాదోడుగా ఉండాలి. 2, సూసైడ్ తలంపుల నుండి నేను ఎలా బయటపడాలి అంటే, ఇలాంటి పరిస్థితుల్లో దేవునిలో నీ విశ్వాసాన్ని నూతనపరచుకో. ఆయన వాగ్దానాలను నువ్వు విశ్వసించాలి. ఏమిచ్చాడు వాగ్దానమైనా? ఆ టైంలో మనకు అనిపిస్తుంటుంది, ఈ బాధలన్నీ మన మీద పడిపోయినప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఈ టైంలో అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనాలనిపిస్తుంది, కానీ విశ్వాసంగా మనం అనలేం. మనకు అనిపిస్తుంటుంది, దేవుడే ఉంటే కనుక నా బాధను పట్టించుకుంటాడు కదా. బయట వాళ్ళు అంటారు, ఇతరుల నుండి వచ్చే ప్రశ్న ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 22 అధ్యాయం 1 వచనం. మనలో నుండి వచ్చే ప్రశ్న ఏంటో 22 అధ్యాయం 1 వచనం కీర్తనల గ్రంథం. నా దేవా నువ్వు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నీ వేల దూరంగా ఉన్నావు. ఆ టైంలో మనకు అనిపిస్తుంటుంది, బాధలు శ్రమలు మనకు ఎక్కువైపోయినప్పుడు మనకు అనిపిస్తుంది, నా దేవా నువ్వు ఎక్కడున్నావు, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, నువ్వు అసలు నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని మనలో నుండి మనకు ప్రశ్న వస్తుంది. ఆ రోజు ఎప్పుడు? సూసైడ్ చేసుకోవడానికి ముందు రోజుల్లో. ఎవ్వరు నిన్ను పట్టించుకున్నప్పుడు నీలో నుండి వచ్చే ప్రశ్న, నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతావు. ఇతరుల నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. 42 అధ్యాయం 3 వచనం, ఇదే కీర్తనల గ్రంథం 42 అధ్యాయం 3 వచనం. 42 అధ్యాయం 3 వచనం. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అంటారు. నీ దేవుడేడి? నువ్వు ఇన్ని శ్రమల్లో ఉండిపోయావు, ఎప్పుడు యేసు 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 అని తిరుగుతావు. నా ప్రభువు నా దేవుడని నువ్వు గుండెలు బాదుకుని ఆయన కోసం వెళ్ళిపోతావు, కానుకలు ఇచ్చేస్తావు, పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, ఆదివారం అని అంటావు. మరి ఈ శ్రమల్లో నీ దేవుడేడి? నువ్వు ఇంత అలా ఏడుస్తున్నావే, నీ దేవుడేడి అని బయట వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తారు. ఒక పక్క నీ లోపల అనిపిస్తుంటుంది, ఇంకొక పక్క ఇతరులు నిన్ను ప్రశ్నిస్తారు. నీ దేవుడే కనుకుంటే ఎలా ఎందుకు జరిగింది? నీ దేవుడు గొప్పోడు కదా, అప్పుల్లో నుండి ఎందుకు విడిపించట్లేదు, ఈ రోగాన్ని ఎందుకు తగ్గించట్లేదు, నీ బిడ్డ జీవితాన్ని ఎందుకు బలుకోరాడు నీ దేవుడు అని అడుగుతారు. ఒక పక్క ఇతరుల నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తుంటే, ఒక పక్క మనలో మనం నలిగిపోతుంటే, మన చుట్టూ ఉంటాయి కొన్ని వెన్నుపోటు దారులు, శత్రువులు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇదే కీర్తనల గ్రంథం 42 అధ్యాయం 10 వచనం. 42 అధ్యాయం 10 వచనం. నీ దేవుడు ఏమైనని నా శత్రులు దినమెల్లా ఇలా అడుగుతారు, నీ దేవుడేడి, నీ దేవుడేడి, నీ దేవుడేడి, నీకు ఇన్ని శ్రమలు వచ్చే, నీ దేవుడేడి. ఇతరులు సామాన్యంగా అడిగితే వీడు గుచ్చి దినమల్లా అడుగుతాడట. ఎవడు? వీడు శత్రువు, వీడు గుచ్చి అడుగుతాడట. నీ బాధల్లో నీ దేవుడు కలగజేసుకోవట్లేదు, వాడు దేవుడేంటి అని అంటారు వారు. ఇప్పుడు చూడు, దేవుడు 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 అని తిరుగుతావు. ఇప్పుడు నీ జీవితంలోనే దేవుడు లేకుండా పోయాడు. మా జీవితాలు చూడు ఎంత బాగున్నాయి, అప్పులు లేవు, ఆరోగ్యాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు దేవుడు అని తిరుగుతావు. నీ జీవితం ఏంటి? ఒక పక్క మనలో మనం నలిగిపోతాం, మరొక పక్క ఇతరులు మనం నలిపేస్తుంటారు, మరొక పక్క శత్రు మనల్ని పొడుస్తుంటాడు, దినమెల్లా పొడుస్తాడట, నీ దేవుడు ఏమైనని. అలాంటి టైంలో మనం చేయాల్సింది దేవుని వాగ్దానాలు మనం విశ్వసించడం ప్రారంభించాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెషయా గ్రంథం 49 అధ్యాయం. ముగిస్తాను ఇక. యెషయా గ్రంథం 49 అధ్యాయం 14 వచనం నుంచి. యెషయా గ్రంథం 49 అధ్యాయం 14 వచనం నుంచి. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ఆయన నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరిచిపోతారేమో కానీ ఇంతకన్నా వాగ్దానం ఏం కావాలి? మన దేవుడు మనకిచ్చే భరోసా. నీ శ్రమలను చూసి నువ్వు కృంగిపోవద్దు, నీ బాధల్లో నువ్వు చచ్చిపోవాలని అనుకోవద్దు, అపవాదిగాడి యొక్క ప్రేరేపణకి నువ్వు లొంగిపోవద్దు. ఈ టైంలో నువ్వు చేయాల్సింది, నీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ దేవుడు నమ్మదగిన వాడని నువ్వు విశ్వసిస్తే ఆ శ్రమల్లో నువ్వు చూడాల్సింది ఆయన వాగ్దానాలు చూడు. ఆయన ఏ వాగ్దానం చేశాడు? స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి బిడ్డనైనా మర్చిపోద్దేమో కానీ ఆయన మళ్ళీ మర్చిపోడట.
సియోను పట్టణం అనుకున్నదట, నా దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటుంటే, ఎట్లా మర్చిపోతాడని అనుకుంటున్నావు? నీ బాధను బట్టి, శత్రురాజ్యాల దాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ దేవుడు ఎంత నమ్మదగిన వాడో తెలుసా? చంటి బిడ్డను తల్లి మర్చిపోయినా సరే ఆయన మాత్రం మర్చిపోడట. ఒకవేళ మర్చిపోతాడని నువ్వు అనుకుంటే, ఆయన అన్నాడు, నేను మర్చిపోను అనడానికి గుర్తు నీ రూపం నా అరచేతుల్లో ఉంది. నా అరచేతుల్లో చెక్కుకొని చూస్తున్నా నిన్ను. నీ జీవితంలో ఏం జరుగుతుందో అడుగడుగున ప్రతి క్షణము నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నా. నేను మర్చిపోతాను, నువ్వెట్లా అనుకుంటున్నావు? నేను మర్చిపోను. ఆయన ఎన్ని వాగ్దానాలు ఇవ్వలేదు. నిన్ను విడువను, ఎడబాయను, నిత్యము నీతో ఉంటానన్నాడు, సదాకాలం నీతో ఉంటానన్నాడు, నీతో కలిసి తింటానన్నాడు, నీలో ఉంటానన్నాడు, నీ కుటుంబంతో కలిసి ఉంటానన్నాడు. ఈ వాగ్దానాలు గుర్తు రావాలి మనకి. బాధలు ఎక్కువైనప్పుడు, కన్నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు, సూసైడ్ తలంపులు మనకు కలుగుతున్నప్పుడు, అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే గుర్తు రావాల్సింది, ఒక విశ్వాసిగా నా దేవుడు నాకు తోడున్నాడు. ఈరోజు ఈ శ్రమ తీరకపోవచ్చు, ఈరోజు ఈ కష్టం నాకు పెద్దగా అనిపించవచ్చు, కానీ నా దేవునికి తెలుసు నన్ను ఎంతవరకు శోధన భరించగలనో నాకు తెలుసు. ఆ శోధన నా దేవుడు నా మీద ఎంతవరకు పెడతాడో ఆయనకి తెలుసు. నేను ఎంతవరకు భరించగలనో తెలిసిన ఆ దేవుడు అంతకన్నా నన్ను ఎక్కువ మొత్తడు. నేను ఎంత నొప్పిని భరించగలనో అంతవరకే ఆయన శిక్షిస్తాడు, అంతవరకే నా మీద భారాన్ని మోపుతాడు తప్ప దానికి మించి నా మీద పెట్టడు. ఒకవేళ పెడితే ఆయన నా పక్క నుంచి నిలబడతాడు, ఆయన నా పక్షాన నిలబడతాడు. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఆయన ఉదాసీనంగా ఉండే దేవుడు కాదు, ఆయన బాధల్లో కలుగు చేసుకునేవాడు. ఈ వాగ్దానాల్ని గుర్తు రావాలి. ఆయన అన్నాడు, నీ కుటుంబం నిన్ను మర్చిపోయినా, నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోయినా, కీర్తన గ్రంథం 27:10 ఉంటుంది కదా, తల్లి అయినా మర్చిపోద్దేమో కానీ నేను మాత్రం నిన్ను మరుగునని. సొంత తల్లి మనల్ని ఎప్పుడు మర్చిపోదు, కానీ ఒకవేళ మర్చిపోతే, తల్లి మర్చిపోయినప్పటికీ గుర్తుంచుకో, నీ బాధలు ఈరోజు నీకు ఎక్కువగా అనిపిస్తున్నా సరే నీ దేవుడు ఒకరోజు చూస్తున్నాడైనా చూడట్లేదు అనుకోకు. నిరీక్షణ కోల్పోకు, బాధపడు, ఏడు, ఏదైనా చేయి, నిరీక్షణ కోల్పోకు, ధైర్యంగా ఉంటూ. ఆ టైంలో అనిపిస్తుంది, ఇంత ఘోరమైన పాపం చేశాను, ఈ టైంలో దేవుడి వైపు నేనేం చేస్తాను, నేనేం చూస్తాను, ఆయన నన్ను క్షమిస్తాడా అని అంటే, ఇదే యెషయా గ్రంథకర్త అంటాడండి. 1:18 యెషయా గ్రంథం 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. చచ్చిపోతావని అనుకోకు, ఎక్కడికో పోదామని అనుకోకు, నీకు బాధలకి తీర్పు, నీ బాధలకి ఉపశమనం దొరకట్లేదు అనుకోకు, నీ పాపాలు క్షమింపబడనివి అని అనుకోకు. ఒకసారి రా, మనిద్దరం మాట్లాడుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనవగును. దేవుడిస్తున్న వాగ్దానం ఇది. నా పాపాలని దేవుడు క్షమిస్తాడా? నేను అంటాను, నీ పాపం ఏదైనా సరే అది ఎంత రెడ్ కలర్లో దేవునికి కనబడుతున్నా, కెంపు వలె, ఎంత దరిద్రంగా ఉన్నా నీ పాపపు జీవితం, ఎంత దరిద్రంగా ఉన్నా నీ చీకటి బ్రతుకు, ఆ టైంలో చచ్చిపోవడం కాదు సొల్యూషను. యోధాలా ప్రభు దగ్గరికి రావాలి, పేతుర్లా. నేను అంటాను, యోధా కన్నా పేతురే ఎక్కువసార్లు ప్రభుని అమ్మేశాడు. యోధా ఒక్కసారి అమ్మేశాడు, పేతురు గారు 3 సార్లు అమ్మేశారు. కానీ ఇద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి? అపరాధ భావంతో అపవాదికి చోటిచ్చి యోధా చచ్చిపోయాడు, పేతురు ప్రభు వైపు తిరిగాడు. తన ఎర్రవైన కెంపు వలె కనబడుతున్న పాపాలకి క్షమాపణ దొరికింది. మన దేవుడు మనకు క్షమించేవాడు. ఆ టైంలో మనం ఎతకాల్సిన, మనం సేద తీరే స్థలం ఏదైనా ఉంది అని అంటే అది దేవుని హస్తాలు మాత్రమే. మన బాధల్లో ఎక్కడికో కొండల్లోనికి, లేదంటే సముద్ర గట్టుల మీదకి, నదుల దగ్గరికి ఎక్కడికో పోతే సంతృప్తి దొరకదు. ఎక్కడో చీకట్లో కూర్చుంటే మనకు మనశ్శాంతి దొరకదు. ఆ టైంలో నువ్వు చేయాల్సింది దేవుని హస్తాల్లోనికి వెళ్ళిపోవాలి. ఎందుకనంటే ఆయన మాత్రమే నిన్ను వాదార్చేవాడు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? వినయము గల వారిని ఆయన, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేయడు. ఆయనకి తెలుసు మనం ఎంత బాధపడుతున్నామో. ఆ మాటకు అర్థం అదే. నువ్వెంత విరిగి నలిగిపోయావో నాకు అర్థమవుతుంది, నేను అలక్ష్యం చేయను అంటున్నాడు. కౌగిల్లోనికి తీసుకుంటాడు మన దేవుడు. ఏడవండి, కానీ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మాత్రం ఆత్మహత్యలు చేసుకోవడానికి మీరు ప్రయత్నించి జీవితాన్ని నాశనం చేయొద్దు. ఒకవేళ ఇప్పటికీ మీకు ఆలోచన ఉంటే, జీవితంలో ఓడిపోయాను, ఇక నా జీవితం లేదని మీకు అనిపిస్తే, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఓడిపోయిన నీ జీవితాన్ని, చనిపోదాం అనుకున్న నీ జీవితాన్ని, ఎవ్వరికి పనికిరాను, ఇక నా సమస్యకు పరిష్కారం లేదు, నా జీవితం ఎక్కడితో అయిపోయింది అనుకున్న నీ జీవితాన్ని, అలా ఓడిపోయిన జీవితాన్ని తెచ్చి దేవుని చేతిలో పెట్టు. ఆ పగిలిన కొండనే ప్రభు దగ్గరికి తీసుకురా. నువ్వు ఆయన చేతుల్లో పెట్టిన తర్వాత
కొద్ది రోజులకే, అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కానీ సంవత్సరం కావచ్చు, కానీ కొద్ది దినాలకే ఆ ఓడిపోయిన జీవితానికి విజయం అంటే ఏంటో చూపిస్తాడు ఆయన. అది మన దేవుడు. మీ కార్మైకిల్ మీకు తెలుసు కదా, ఆవిడ కొన్ని 10 సంవత్సరాలు మంచానికి పరిమితం అయిపోయింది. 10 సంవత్సరాలు దీర్ఘకాలం మంచాన్ని పట్టేసింది ఆవిడ. కానీ ఎన్నో క్రైస్తవ పాటలు రాసింది. ఎప్పటికీ ఆ పాటలు పాడుకుంటున్నారు. ఎందుకు? మంచం మీద ఉన్న తన జీవితాన్ని ప్రభు హస్తాల్లో పెడితే ఈరోజు క్రైస్తవుల కీర్తనలు, ఆవిడ రాసిన కీర్తనలు చాలా అధికం. మంచానికి పరిమితం అయిపోయిన ఆయన జీవితాన్ని దేవుని చేతుల్లోకి వెళితే ఈరోజు క్రైస్తవులు ఎన్నో పాటలు క్రైస్తవ సమాజానికి అందించింది ఆవిడ. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పిన, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ డైరెక్టర్ పేరు ఆయన మెల్ గిబ్సన్ కదా. ఆయన చనిపోదాం అనుకున్నప్పుడు ఆ చనిపోతున్న జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టాడు. ఈ ప్రపంచానికి ప్రభు యొక్క మరణం ఎలా ఉంటుందో పరిచయం చేసేంత గొప్ప స్థితిలో ఆయన నిలబెట్టాడు ప్రభు. అందుకంటున్నా, ఓడిపోయాను, చచ్చిపోదాం, ఇంకేమీ లేదు నా జీవితాన్ని నువ్వు అనుకుంటే ఆ ఓడిపోయిన జీవితాన్ని దేవునికి ఇచ్చేయమంటున్నాడు ప్రభు. ఆ నలిగిపోయిన జీవితాన్ని ఇచ్చేయమంటున్నాడు. నీ జీవితం ఎవ్వరికి అవసరం లేదని అందరూ గంటేస్తే దేవుడు అంటున్నాడు, నాకు అవసరం నువ్వు. ఎందుకంటే నేను నా స్వహస్తాలతో కావాలని తయారు చేసుకున్నాను నిన్ను. కావాలని, నాకు కావాలని చేసుకున్నా, నాతో ఉండాలని చేసుకున్నా. నువ్వు నన్ను విడిచిపోతానంటున్నావు. మన జీవితం మీద మనకు ఏ అధికారం లేదని నువ్వు గ్రహించినప్పుడు దేవుని ప్రేమ నువ్వు గుర్తించు అని అంటున్నాడు. నువ్వు నాతో ఉండాలని చేసుకున్నా, నువ్వు పోతానంటున్నావు. ఆ పోయే జీవితాన్ని ఆయన నా చేతిలో పెట్టని అడుగుతున్నాడు. ఆయన పెట్టిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి బైబిల్ చదవండి. చనిపోదాం అనుకున్న యోబు జీవితం తర్వాత ఆయన స్థితి ఎలా మారిందో, ఏలియా జీవితం మనం ఎలా చదువుకుంటామో, దావీదు గారి జీవితాన్ని మనం ఎలా చదువుతామో, పేతురు జీవితాన్ని మనం ఎలా చదువుతామో, ఓడిపోయిన జీవితాలు ఆయన చేతుల్లోకి వెళ్ళాయి. ఈరోజు విజయకర్తలుగా వారు నిలబడ్డారు. మన జీవితాల్లో కూడా విజయాలను చూడాలన్నా, ఇలాంటి తలంపుల నుండి బయటకు రావాలి అని అంటే మనం చేయాల్సింది, ఈ జీవితాన్ని అలా పట్టుకెళ్ళి పగిలిపోయిన కొండని ఆ కుమ్మరి చేతుల్లో పెట్టేస్తే ఆయనే ఒక చక్కటి రూపాన్ని ఇస్తాడు, పనికొచ్చే పాత్రగా చేస్తాడు, అనేక మందికి దీవెనకరంగా ఆయన నిలబెడతాడు. ఎవరైతే నేను అపహాస్యం చేసి వేలెత్తి చూపించారో వాళ్ళందరూ ఒకరోజు నీ వైపు తిరిగేలా ఆయన చేస్తాడు. అంతేకాని చచ్చిపోదామనే తలంపులు రానివ్వకండి. ఇది అపవాదిగాడు ప్రేరేపిస్తున్న ప్రేరేపణ. దానికి లొంగిపోవద్దు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఏదైనా బ్రతికి సాధించడానికి ప్రయత్నించండి. చచ్చిపోతే కనీసం నువ్వు సింహానమైనా సరే కుక్క కన్నా దీనుడు అయిపోతావు, హీనుడు అయిపోతావు. కాబట్టి జాగ్రత్త. ఈ తలంపుల నుండి బయటకు వద్దాం. మీ కుటుంబాల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటే జాగ్రత్త. ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవును తండ్రి, మా జీవితాల్లో, మా పరిసర ప్రాంతాల్లో, సమాజంలో మేము చూస్తున్నాం బాధల్ని తట్టుకోలేక, శ్రమల ఒత్తిడికి తట్టుకోలేక తండ్రి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఎందరో యవన బిడ్డలు మా కళ్ళ ముందు ఉన్నారు. మేము ఆ పరిస్థితుల్లో లేక ఎలాంటి సమస్యనైనా మేము ఎదుర్కొనే అంత గొప్ప ధన్యతను, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. మీ వైపు చూస్తే ఏ సమస్య అయినా చిన్నదే అనే ఒక నిశ్చయత, ఒక తీర్మానం మేము తీసుకునేలాగున్న సహాయాన్ని అనుగ్రహించండి. మా బాధల్లో మీ వైపు చూస్తూ ఆధార్పును పొందుటకు మా కృప చూపించమని మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. ప్రతి వారం మమ్మల్ని హెచ్చరిస్తున్నట్టుగానే ఈ వారం కూడా మమ్మల్ని గద్దించి తండ్రి బలపరుస్తారని ఆశపడచ్చు. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.